నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సుగం పని చేస్తాం. ఆ సుగం పని కిందికి పోయేటప్పటికల్లా వాళ్ళ పబ్లిక్ ఎంత వాళ్ళు చెప్తుంటారే, మన చేద్దాం చెత్త తీసుకోవడం పొద్దున్నే వాడు పొద్దున కూడా వాడు కలెక్షన్కి వచ్చినాడా లేకపోతే కాలంలో వేసేయడం. ఆ కాలంలో వేసిన కాడి నుంచి మళ్ళా మరుసటి రోజు ఏం చేస్తాడు, 2 రోజుల తర్వాత ఆ కాలం బ్లాక్ అయిపోయింది, మా కాలంలో నీళ్ళు పడడం అని మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ కంప్లైంట్. అంటే ఇదంతా ఒక సైకిల్. ఈ సైకిల్ సిస్టమ్ బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి మనం పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. మనం ఎన్ని ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా, ఎన్ని వందల కోట్ల రూపాయలు కింద వెచ్చించినా పూర్తిగా పిన్ పాయింట్ లెవెల్లో మనం వర్కౌట్ చేస్తేనే ఈ సెగ్రిగేషన్ కానీ, దాని తర్వాత సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్ కావాలంటే ఇప్పుడు సార్ చెప్తారు మనకు దీనివల్ల కలిగే దుష్పరిణామాలను మనందరికీ తెలుసు, పబ్లిక్ తెలుసు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆచరణ చేసే కార్యక్రమం మనం ఉండదన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ పబ్లిక్ అవగాహన కల్పించాలి. మస్ట్ పబ్లిక్లో మార్పు తెచ్చినప్పుడు మాత్రమే మన యొక్క ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. వాళ్ళలో మార్పు రావాలంటే అది చాలా టైం పడుతుంది. ఆ టైం పట్టేంత వరకు కూడా మనం వాళ్ళని అవేర్నెస్ చేస్తూనే ఉండాలి. ఆ అవేర్నెస్ వాళ్ళలో వచ్చినప్పుడు మాత్రమే మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. దీనికి ఇప్పుడే మన అడిషనల్ కమిషనర్ గారు చెప్పారు, 3. ఫస్ట్ మనకు శానిటరీ సెక్రటరీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు పొద్దున్నే మార్నింగ్ వస్తారు, వర్క్ అలాట్మెంట్ చేస్తారు, మా డ్యూటీ అయిపోయిందని వాళ్ళు పోతారు. దాని తర్వాత వెల్ఫేర్ సెక్రటరీస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీరు డ్వాక్రా వాళ్ళకు అలాగే మహిళలకు ట్రైనింగ్ ఇప్పించాలి. అంటే దీనివల్ల మనకి ఈ విధంగా చెత్త వేయడం వల్ల ఏం పరిణామాలు జరుగుతున్నాయి ఇవేంటనేది కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని రావాల్సింది. 3వది మన అగ్రికల్చర్ సెక్రటరీస్, అంటే ఈ మిషనరీస్ దాన్ని క్లీనింగ్ చేయడం, ఆ మిషనరీ ప్రాపర్గా మెయింటైన్. ఈ 3 కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకొని చేస్తేనే మనం చెత్త అనేది లిఫ్టింగ్ చేసుకోగలం. గతంలో మనం గమనించాం, మన మున్సిపల్ కార్పొరేషన్లోనే దాదాపుగా ఈ మాసాపేట రోడ్ నుంచి ముందుకు పోతే గత కొన్ని మున్సిపాలిటీ ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం వేస్ట్ డంపింగ్. అంటే మనం చెత్త తీసుకొని వస్తాం, దాన్ని తీసుకొని ట్రాక్టర్లో చేయడం, ట్రాక్టర్ తీసుకొచ్చి ఆడేయడము, దాన్ని లిఫ్ట్ చేయడము, దాన్ని తీసుకొచ్చి ఆడ దిబ్బలో వేసేయడం. అలా ఒక దిబ్బ మాదిరి తయారై కనీసం ఆ రోడ్లో మనిషి వెళ్ళాలన్నా ముక్కు మూసుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ క్రియేట్ అయ్యింది. దాని తర్వాత ప్రభుత్వము అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మొత్తం దాన్ని ఇట్లా టౌన్ మధ్యలో ఉంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మధ్యమడల దగ్గర మనం తీసుకునేసేసి అక్కడ ప్రాపర్గా దాన్ని ట్రీట్మెంట్ చేసి చేయాలన్న ఉద్దేశంతో దానికి దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళా పైన ఉన్నటువంటి అంత చెత్తను తొలగించి ఒక పార్క్ మాదిరి తయారు చేస్తున్నాం. అంటే డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తా పోతున్నాం, బట్ రిజల్ట్ రూపంలోకి వచ్చేటప్పటికి అంత సక్సెస్ రేట్ మనకు ఉండడం లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు మనం చెప్పినట్టు పబ్లిక్లో మార్పు రానంత వరకు. కాబట్టి ఈ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ 3 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత మనం ఈ కడపలో ఇంకా కొంచెం మెరుగుపరుచుకోవాలంటే శానిటేషన్ విభాగంలో మీరు 3 ఎవరైతే మనం చెప్పామో ఇప్పుడు శానిటరీ సెక్రటరీ అలాగే వెల్ఫేర్ సెక్రటరీ అలాగే ఇలా 3 కూడా మీరు కోఆర్డినేషన్తో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కడప నగరపాలక సంస్థలో అధికారులు అందరూ కూడా మీకు ఏమి అవసరం ఉన్నా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం మనలో కడపలో సిటీలో ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి సూర్యసాయి ప్రవీణ్ సార్ కమిషన్గా ఉన్నప్పుడు అలాగే అధికారులందరూ కూడా దీని మీద బాగా నివేదిక పనిచేయడం. ఎందుకంటే నాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా కార్పొరేటర్గా ఉన్నా కాబట్టి మనకి ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసే పరిస్థితి నుంచి 2 కోట్ల రూపాయలు దాదాపుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనం డబ్బులు తీసుకొని రావడం జరిగింది. ఇంత ఎఫర్ట్ మనం పెట్టి ఆ రోజు ఈ ప్రోగ్రామ్, దాని తర్వాత ఏదైతే సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ అయితేనేమి, వాటర్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసినాం కాబట్టి ఆ రోజు మనం దాదాపుగా ఇప్పుడు 31 ర్యాంక్ పోవడం జరిగింది. ఇది నిజంగా గర్వకారణం. 54 నుంచి 30కి రావడం జరిగింది. మనం ఈ 31 నుంచి 1వ స్థానంకి వచ్చేంత వరకు కూడా మనం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే
దీన్ని మనం ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ రాబో కాలంలో అందరం కలిసికట్టుగా అందరూ కూడా ఏదో ఒక్కరి పని కాదు, అందరూ కలిసికట్టుగా పనిచేసి దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఈ పొల్యూషన్ మనం ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ చూస్తున్నాం మనం, ఆ ప్లాస్టిక్ వల్ల ఎంత ఇబ్బంది. కొద్ది రోజులు మన అందరం కూడా ఆ ప్లాస్టిక్ రైడ్స్ చేశాము. మళ్ళా ఈ మధ్య కాలంలో ఆ ప్లాస్టిక్ మీద కొంచెం నెగ్లిజెన్స్ చేయడం జరుగుతుంది. దయవుంచి నేను అడిషనల్ కమిషనర్ సార్కి ఎంహెచ్ఓ గారికి చెప్పడం, ప్లాస్టిక్ మీద సురక్ష ప్రయోగించిన సార్ కూడా చాలా ఎఫెక్ట్గా మనం చేశాం సార్, కానీ మళ్ళీ దాన్ని మనం కొంచెం నెగ్లెక్ట్ చేశాం. ఆ ప్లాస్టిక్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మనందరికీ తెలుసు. దయవుంచి మళ్ళా మీరు ఒకసారి ఆ ప్లాస్టిక్ను రూపుమాపే దాంట్లో ముందుండాలని చెప్పి తెలియజేస్తూ రాబో కాలంలో అందరం కలిసినట్టుగా పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసి మన ర్యాంక్ 31 నుంచి ఇంకా ముందుకు తీసుకునే విధంగా పనిచేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నాకు పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.